అందరికీ నమస్కారం అండి. ఈరోజు కడప సమీపంలో రామరాజుపల్లె పోస్ట్ అండ్ కొటాల్ అంటాము. ఇక్కడ చెస్ టోర్నమెంట్ ఈరోజు జరుగుతోందండి. ఈ చెస్ టోర్నమెంట్ అనేది ఇది స్టేట్ లెవెల్ చెస్ టోర్నమెంట్. అంటే అనేక డిస్ట్రిక్ట్ వాళ్ళు, ఇప్పుడు అనంతపురం వాళ్ళు, గుంటూరు, ఇక్కడ తిరుపతి, ఇక్కడ అనంతపురం వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు టోటల్గా 180 మంది పై చిలుకులో ఈరోజు ఇక్కడ రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇందులో ఒక 20 మంది ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్స్ వీళ్ళు ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ చుట్టుపక్కల స్కూల్స్ వాళ్ళు, కడప వాళ్ళు అందరూ వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఆంధ్ర చెస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్లో ఉండే చెస్ అసోసియేషన్ ఇది. ఆ చెస్ అసోసియేషన్స్తో మనము ఇక్కడ కడపలో ఈసారి పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు ₹1,00,000 ఈ ప్రైజ్ బహుమతి. ఎవరైతే ఇక్కడ గెలుస్తారో వాళ్ళు వయస్సుకు సంబంధం లేకుండా, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వయస్సుకు సంబంధం లేకుండా ఇక్కడ ఈవెంట్ ఈరోజు జరపడం జరిగింది. ఇక్కడ అనేక స్కూల్ వాళ్ళు కూడా వచ్చి మనకి ఈరోజు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇప్పటికి 3 రౌండ్లు అయిపోయినాయి. ఇంకొక రాబోయే 4 రౌండ్లలో వాళ్ళ యొక్క రిజల్ట్స్ మొత్తం తెలిసిపోతాయి. సో ఈ విధంగా మేము పిల్లలకి 10 మందికి మేము చెస్ కడపలో ఇంతవరకు ఇంత ₹1,00,000 ప్రైజ్ మనీ పెట్టి ఇంత భారీగా చేసిన వాళ్ళు అంటే వేరే స్టేట్లో జరిగిందంట. స్టేట్ ప్రెసిడెంట్ గారు ఈరోజు మాకు ఆపర్చునిటీ ఇవ్వడం, మనం ఈరోజు ఇంత గ్రాండ్గా మనం బయట నుంచి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. సో ఆల్రెడీ సోమం అయిపోయింది కాబట్టి ఇంకా ఈవినింగ్ కల్లా మనకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అవన్నీ జరుగుతాయి అన్నమాట. దాంతోపాటు ఈరోజు మేము జగతి ఇంటర్నేషనల్ స్కూల్, మన కొత్త స్కూల్ మనము ఈరోజు ప్రారంభించబోతున్నాం. సో రేపు దానికి కూడా ఇది ఒక నాంది, ఇది ప్రారంభం అన్నమాట. ఈ రోజు నుంచి ఇక్కడ మనము మాంటెసరీ సిలబస్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అలాగే మెడిటేషన్ సైన్స్ అండ్ ఆ తర్వాత స్విమ్మింగ్, ఆ తర్వాత చెస్, ఇవి కూడా మేము సిలబస్లో ఇంక్లూడ్ చేసి పిల్లలకి స్ట్రెస్ లెవెల్స్ లేకుండా, బట్టి చదువులు లేకుండా, ఆట స్థలం చాలా దండిగా ఉంది ఊరు బయట కాబట్టి దండిగా ఆట స్థలం పెట్టుకొని బాగా కాన్సెప్చువల్ చదువు మేము ఇప్పించాలనే ఉద్దేశంతో ఈరోజు జగతి ఇంటర్నేషనల్ స్కూల్, మాంటెసరీస్ జగతి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్కు వచ్చిన వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.